మన పవర్ తెనాలి మొత్తానికి చూపించే అవకాశం ఇది. చైతన్య పరిచయ కార్యక్రమము దయచేసి ఇక్కడ ఉన్న వాకర్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ముందుగా అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ పవని ప్రియాంక, సెక్రటరీ ఐఎంఐ తెనాలి బ్రాంచ్. ఈరోజు ఇక్కడ ఎంతో మంది ఇవాళ ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయినందుకు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అండి అడ్వాన్స్ అయ్యి చాలా వరకు అవేర్నెస్ ఎక్కువైపోయింది. కాబట్టి నా ఓటు నా బాధ్యత అనుకునేవాళ్ళు, నా ఓటు నా హక్కు. మై ఓట్ ఈజ్ మై రైట్. సో ఐ ఆల్వేస్ సే దట్ మై ఓట్ ఈజ్ మై రైట్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. మై ఓట్ మై రైట్. మై ఓట్ మై రైట్. మై ఓట్ మై రైట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గారితో పాటు మా డిఎస్పీ గారు రావాల్సి ఉంది, గుంటూరులో అటెండ్ కావాల్సి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఒక మంచి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మన కమిషనర్ గారు 2K రన్ ప్రతి ఒక్కరి ఈ యొక్క 2K రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 11న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్ కి ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 11 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని వారి యొక్క రైట్ ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెనాలి నుంచి సుమారుగా 8,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ తెనాలి. అలానే ప్రతి ఎలక్షన్లో కూడా ఓటు విలువ తెనాలి మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సుమారు 10 మంది పైగా యంగ్ ఓటర్స్ లో ఉద్దేశం వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటర్ తీసుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాడడంలో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. వెల్కమ్ టు యంగ్ ఓటర్స్ ఆఫ్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం. ఈరోజు మన నియోజకవర్గంలో ఓటరుకు ఓటింగ్ పై అవగాహన కల్పించడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఒక అఫీషియల్ డిపార్ట్మెంట్ చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. ఇది ఈ యొక్క జన సముద్రాన్ని చూస్తుంటే కనుక, ఈ యొక్క ఓటర్స్ను గమనిస్తుంటే కనుక, ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి మేము సైతం ప్రజాస్వామ్యవాదులము, మేము సైతం రేపటి భవిష్యత్తును మేము కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వాళ్ళం అని చెప్పేసి వచ్చారు. దానికి తార్కాణమే ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. చాలా మంది యూత్ ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ 100 మంది ఉన్నారు. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చారు. అదేవిధంగా కమర్షియల్ నుంచి వచ్చారు. అదేవిధంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చారు. అదేవిధంగా వివిధ ఎన్జిఓస్, కల్పవృక్షము, అలాగే మానవతా సేవ, ఫిట్నెస్, ఇలా ఒకరిగా ఇద్దరు కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి
వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి ఈయన గమనిస్తే కనుక ఇక్కడ 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు స్వయంగా ఫోన్ చేశాక ఆయన, సార్ నా ఏజ్ 77 సంవత్సరాలు, మీరేదో 2K రన్ పెట్టారంటున్నారు. ఆ 2K రన్లో నేను పాల్గొనొచ్చా లేదనేసి మనమే చెప్పాలి. ఇప్పుడు ఈజ్ యంగ్ ఓటర్ ఆర్ నాట్? యంగ్ ఓటర్ ఎస్. సో ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొంతమంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు 1-2 నిమిషాలు మీరు మీ యొక్క అనుభవాలు ప్లస్ మీరు ఇచ్చేటువంటి సూచనలు అండ్ కార్యక్రమంలో ఎలా ఉండాలని చెప్పేసి మీరు సెల్ఫ్ డిసిప్లిన్ విషయాల గురించి 1-2 మాటలు చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఒకరిని వారిని స్వాగతిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. నా పేరు నిఖిత. మై ఓట్ మై హక్కు అంటాను. నా ఓటు నా హక్కు అనేది. మై ఓట్ మై ఓట్ మై ఓట్ మై ఓట్ మై ఓట్. నా ఓటు నా హక్కు అండి. నా ఓటు నా ఓటు నా ఓటు నా ఓటు. పౌరురాలినైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను
యువతలు రా సీను యువతలు రా సీను అవతలకుండి ఓకే